కొన్ని ఊహించిన అంచనాలు నిజంగా తేలాయి, కొన్ని ఊహించని ఎక్సైటింగ్ అప్డేట్స్ వచ్చాయి. ఇదే ఫెబ్ 2026 యొక్క సమ్మరీ అని చెప్పుకోవచ్చు. ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే జరిగిన ప్రిడిక్షన్స్ సరిగ్గా తేలిన విషయాలు ఏంటంటే టీవీఎస్, బజాజ్, ఏథర్ టాప్ 3 సెల్లింగ్ స్కూటర్స్గా తేలినాయి కన్సిస్టెంట్లీ ఈ ఫెబ్లో కూడాను. టీవీఎస్ 31,601 స్కూటర్లు అమ్మారు, చేతక్ 25,323 స్కూటర్లు అండ్ ఏథర్ 20,582 స్కూటర్స్ అమ్మారు. టోటల్ ఫిబ్రవరిలో స్కూటర్ రిజిస్ట్రేషన్స్ చూస్తే గనక 1,11,680 బండ్లు. అంటే ఈ టాప్ 3 బ్రాండ్స్ కలిపి 70% మార్కెట్ షేర్ హోల్డ్ చేస్తున్నారు. ఇంకా మిగతా 30% ఆఫ్ మార్కెట్ షేర్ చూశారు, అది కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంది. హీరో బిడా 12,514 స్కూటర్లు అమ్మారు అండ్ 4th ప్లేస్లో ఉన్నారు. VX2 మోడల్స్ అయితే మాత్రం వీళ్ళకి చాలా బాగా పనిచేస్తూ ఉంది. అండ్ దిస్ మంత్ ఆంపియర్ అంటే గ్రీవ్స్ మోటార్స్ ఓలా ఎలక్ట్రిక్ యొక్క సేల్స్ నంబర్ని క్రాస్ చేశారు. దీన్నే మనం ఇంకో రకంగా చెప్పొచ్చు ఏంటంటే ఓలా ఎలక్ట్రిక్ మరింత దిగజారి 4,000 స్కూటర్ల కంటే తక్కువే అమ్మారు. ఆన్ టాప్ ఆఫ్ దాట్ ఓలా వాళ్ళ షోరూమ్లను తగ్గిస్తున్నారు. 4,000 షోరూమ్ల నుంచి 500 షోరూమ్లకి కాస్ట్ కటింగ్లో భాగంగా. వీళ్ళు ఎగ్జిస్టింగ్ సర్వీస్ సెంటర్స్ని క్లోజ్ చేయకుండా ఉంటే చాలు. అలా చేస్తే మాత్రం ప్రస్తుతం ఉండే కస్టమర్లకి చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా. అండ్ మీకు గుర్తుందా, వీళ్ళు రీసెంట్గా ఒక అనౌన్స్మెంట్ చేశారు ఏంటంటే ఓలా స్కూటర్స్ని, బైక్స్ని అసలు ఎవరైనా సర్వీస్ చేయొచ్చు అని చెప్పి దానికి తగ్గ ట్రైనింగ్ మాడ్యూల్స్ అండ్ ట్రైనింగ్ వీడియోస్ లాంచ్ చేశాము అని చెప్పి. ఆలోచిస్తే అనిపిస్తోంది ఈ సర్వీస్ సెంటర్స్ని క్లోజ్ చేసే ప్లాన్ అప్పటి నుంచే వేశారేమో అని. మరి ఇప్పుడైతే ఈ ఓలా స్కూటర్లని, బైక్లని ఎవరైనా కూడా సర్వీస్ చేయొచ్చు అనే ఒక ఆఫరింగ్ ఇచ్చారు కాబట్టి ఆ ధీమాతో కొంచెం సర్వీస్ సెంటర్లు మూసేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. బట్ నేనైతే ఆశిస్తున్నా అలా అవ్వకూడదు అని. కేవలం సేల్స్ నంబర్లు చూస్తే కనుక రివర్ మొబిలిటీ ఓలాకి అతి దగ్గరలో ఉంది, 7th పొజిషన్లో. ఒకవేళ రివర్ గనక ఇంకొంచెం సేల్స్ని పుష్ చేస్తే గనక ఈ నెలలో ఓలా ఎలక్ట్రిక్ని క్రాస్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు ఈ క్రైసిస్లో ఓలా 3 కొత్త స్కీములు లాంచ్ చేశారు, ఓలా ఇన్సైడర్ ప్రోగ్రామ్ అని చెప్పి. ఇందులో ఒక స్కీమ్ వచ్చేసి Gen 1 అండ్ Gen 2 స్కూటర్ ఓనర్లు Gen 3 స్కూటర్కి అప్గ్రేడ్ చేసుకోవచ్చు. అంటే మీరు ప్రస్తుతం వాడే Gen 1 అండ్ Gen 2 ప్రస్తుతపు వాల్యూ ఎంతో అంచనా వేసి ఆ డిఫరెన్స్ ఎంతైతే ఉంటుందో ఆ అమౌంట్ పే చేసి మీరు తీసుకోవచ్చు. ఇందులో 4680 సెల్తో వచ్చే బ్యాటరీ ప్యాక్ స్కూటర్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. అంటే బేసిక్గా అసలు ఏ బ్యాటరీ ప్యాక్ని అయితే అసలు ఎవరు టెస్ట్ చేయలేదో అసలు కండిషన్లలో, అసలు ఆ బ్యాటరీ యొక్క రిలయబిలిటీ అసలు ఎవరికీ తెలీదో ఆ బ్యాటరీ కూడా ఈ స్కీమ్లో ఉంది. సో ఉండే స్కూటర్లని తిరిగి ఇచ్చేసి 4680 టెస్ట్ చేయని బండి తెచ్చుకోవడం అనేది అదంత తెలివైన పనిగా అనిపించుకోదు. ఇందులో సెకండ్ స్కీమ్ వచ్చేసి మీరు ఫస్ట్ స్కూటర్ ఏ పేరుతో అయితే తీసుకున్నారో అదే పేరుతో ఇంకో స్కూటర్ కనుక మీరు కొనుక్కుంటే కొన్ని బెనిఫిట్స్ అండ్ ఆఫర్స్ వస్తాయి. అండ్ మూడవ స్కీమ్ వచ్చేసి మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఓలా స్కూటర్ తీసుకోమని మీరు రిఫర్ చేస్తే వాళ్ళు బండి కొంటే అప్పుడు మీకు కొన్ని బెనిఫిట్స్ వస్తాయి. అండ్ కార్ ప్రపంచంలో టాటా, MG అండ్ మహీంద్రా టాప్ 3 స్పాట్స్లో సాలిడ్గా ఉన్నారు. టాటా ఈవీ కార్లు 5,558 బండ్లు అమ్మారు, MG 3,310 యూనిట్లు అండ్ మహీంద్రా 2,913 యూనిట్లు అమ్మారు. ఈ 3 బ్రాండ్స్ కలిపి 85% మార్కెట్ షేర్ క్యాప్చర్ చేసుకున్నారు. ఆ మిగతా 14-15% ఈ షేర్ బిట్వీన్ విన్ఫాస్ట్, BYD, హ్యుండై, కియా, BMW, మారుతి సుజుకి, టెస్లా అండ్ మెర్సిడెస్ బెంజ్. ఇప్పుడు ఈ మధ్య లాంచ్ అయిన పంచ్ ఈవీ ఫేస్ లిఫ్ట్ చాలా మంచి వాల్యూ ఫర్ మనీగా తేలుతోంది కాబట్టి మార్చి నెల టాటా ఈవీ కార్ సేల్కి చాలా బాగా ఉపయోగపడే అవకాశం ఉంది. మార్చ్ అంటే ఫినాన్షియల్ ఎండ్ ఆఫ్ ది ఇయర్ కాబట్టి డిస్కౌంట్లు ఎక్కువ ఉంటాయి, సేల్స్ ఎక్కువ ఉంటాయి. ఆ స్టాక్ని క్లియర్ చేసే పనిలో ఉంటారు. మీరు కొంచెం ప్రయత్నిస్తే ఎక్కువ డిస్కౌంట్ ఇచ్చే అవకాశం కూడా ఉంది కనుక సేల్స్ ఎక్కువ పెరిగే అవకాశం ఉంది. అండ్ బై ద వే సరికొత్త టియాగో ఈవీ ఫేస్ లిఫ్ట్ కూడా స్పాట్ చేశారు టెస్ట్ చేస్తుండగా. సో మరి టియాగో ఈవీ ఫేస్ లిఫ్ట్ కూడా ఇదే సంవత్సరం లాంచ్ అయ్యే అవకాశం ఉంది విత్ అ బిగ్గర్ బ్యాటరీ ప్యాక్. ఈ కార్ అయితే ఇదివరకు 20 and 25 kWh బ్యాటరీ ప్యాక్తో వచ్చేది. ఈ అప్డేట్ తర్వాత బహుశా 25 and 30 kWh బ్యాటరీ ప్యాక్తో వచ్చే అవకాశం ఉంది విత్ న్యూ ఫీచర్స్ అండ్ ఇంప్రూవ్డ్ ఎఫిషియన్సీ సేమ్ పంచ్ ఈవీలో చేసినట్టుగానే. ఇంకా దాంతో పాటుగా హాప్ చార్జ్ తో పార్ట్నర్షిప్ అయ్యారు. ఇందులో ఆన్ డిమాండ్ డోర్ స్టెప్ ఈవీ ఛార్జింగ్ సదుపాయం ఉంటుంది. ఇది కూడా ఢిల్లీ NCR రీజన్లో స్టార్ట్ చేశారు విత్ దేర్ మొబైల్ ఛార్జింగ్ వ్యాన్స్ మెయిన్లీ ఈవీ ఓనర్స్ని టార్గెట్ చేస్తూ. అంటే ఎవరికైతే ఇంట్లో హోమ్ ఛార్జింగ్ పెట్టుకునే వెసులుబాటు లేదో, అపార్ట్మెంట్లో ఉంటున్నారు లేదా అద్దెల్లో ఉంటున్నారు, వాళ్ళకంటూ డెడికేటెడ్ పార్కింగ్ స్పాట్ లేదు అన్న వాళ్ళకి ఇప్పుడు ఇందులో సర్వీస్ మోడల్ వచ్చేసి మీరు ఒక ఛార్జింగ్ సెషన్ని బుక్ చేసుకుంటారు వీళ్ళ ప్లాట్ఫామ్ ద్వారా. హాప్ చార్జ్ ఒక మొబైల్ ఛార్జింగ్ యూనిట్ని మీ ఇంటికి పంపిస్తారు టు చార్జ్ యువర్ కార్. ఇందులో ఉండే కస్టమర్ ఆఫర్ వచ్చేసి మీరు కనుక టాటా ఈవీ కార్స్ని NCR రీజియన్లో ఉండే ఆథరైజ్డ్ డీలర్షిప్ నుంచి కొంటే ఒక లిమిటెడ్ ప్రమోషనల్ పీరియడ్ దాకా
కాంప్లిమెంటరీ డోర్ స్టెప్ ఛార్జింగ్ సెషన్స్ కూడా ఉంటుంది. ఇందులో మరి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇంకా అప్లైడ్. ఇంకా ఇందులో 3 సబ్స్క్రిప్షన్ ప్లాన్ కూడా ఉన్నాయి ఫర్ ద ప్రోగ్రామ్. అందులో ప్లాన్ నెంబర్ 1 ఈ సక్సెస్ 3.3. ఇది ఒక 12-month ప్యాకేజ్. ఇందులో 48 ఫాస్ట్ ఛార్జింగ్ సెషన్స్ కస్టమర్ డోర్ స్టెప్ దగ్గర అందుబాటులో ఉంటుంది. ఇందులో అన్లిమిటెడ్ రీషెడ్యూలింగ్ చేసుకోవచ్చు, కానీ క్యాన్సిల్ చేసుకోవాలి అంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి. అండ్ కస్టమర్ వాళ్ళ కార్ని ప్రతి నెల ఒకసారి 100% దాకా ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఇంకా 12 రెస్క్యూ ఛార్జ్ సెషన్స్ అందుబాటులో ఉంటుంది. ప్రతి ఛార్జింగ్ సెషన్ 5 kWh దాకా చేసుకోవచ్చు. ఇంకా సెకండ్ ప్లాన్ వచ్చేసి సక్సెస్ 7.2. ఇది 24 months ప్లాన్. ఇందులో 96 ఫాస్ట్ ఛార్జింగ్ సెషన్లు డోర్ స్టెప్ దగ్గర అందుబాటులో ఉంటుంది. ఇంకా 12-month ప్లాన్ లాగానే ఇందులో కూడా అన్లిమిటెడ్ రీషెడ్యూలింగ్ అండ్ క్యాన్సిలేషన్స్, కానీ క్యాన్సిలేషన్స్కి కొన్ని కండిషన్లు ఉంటాయి. ఇంకా ప్రతి నెల ఒక్కసారి కార్ని 100% దాకా ఛార్జింగ్ చేసుకోవచ్చు, అలాంగ్ విత్ 24 రెస్క్యూ ఛార్జ్ సెషన్స్ ప్రతిసారి 5 kWh దాకా. అండ్ మూడవది ఎక్స్పీరియన్స్ ప్లాన్. ఇది ఒక షార్టర్ 6 months ప్యాకేజ్. ఇందులో 24 ఫాస్ట్ ఛార్జింగ్ సెషన్స్ అందుబాటులో ఉంటుంది, అన్లిమిటెడ్ రీషెడ్యూలింగ్ అండ్ స్పెసిఫైడ్ క్యాన్సిలేషన్స్ మాత్రమే. ఇంకా ప్రీవియస్ ప్లాన్స్ లాగే ప్రతి నెల ఒక్కరోజు ఒక్కసారి కార్ని 100% దాకా ఛార్జింగ్ చేసుకోవచ్చు. అండ్ 6 రెస్క్యూ ఛార్జ్ సెషన్స్ వస్తాయి అప్ టు 5 kWh ఈచ్ టైం. ఇవే కాకుండా మిగతా బ్రాండ్స్ కూడా వాళ్ళ ఈవీ కార్స్ ని మార్కెట్కి తెచ్చే పనిలో పడ్డారు. కియా కూడా వాళ్ళ సరికొత్త ఈవీ కార్ తెచ్చే పనిలో పడ్డారు విత్ సైరాస్ ఈవీ. ఈ కార్ టెస్ట్ చేస్తుండగా ఈ కార్ అయితే మరి స్పాట్ చేసి కొన్ని పిక్చర్స్ తీశారు. చూస్తే కనుక ఇది ఐసీఈ వేరియంట్ తో పోలిస్తే కాస్త డిజైన్ చేంజెస్ తో వస్తుంది. అంటే మరీ ఎక్కువ డిజైన్ చేంజెస్ కాదు, కానీ ఈవీ కార్ కాబట్టి కాస్త ఎఫిషియన్సీ అండ్ ఏరోడైనమిక్స్ కొంచెం ఇంప్రూవ్ చేసి రేంజ్ కొంచెం ఎక్కువ రాబట్టేలాగా ఉండే చిన్న చిన్న డిజైన్ చేంజెస్ అనమాట. ఇంకా దీని ఫీచర్ లో కూడా చాలా రూమర్లు ఉన్నాయి, చాలా స్పెక్యులేషన్స్ ఉన్నాయి. కానీ కార్ అయితే పూర్తిగా కప్పెట్టేసి హైలీ కెమోఫ్లాజర్ కాబట్టి అవన్నీ కూడా రూమర్స్ అనే చెప్పుకోవచ్చు ప్రస్తుతానికి. అయితే ఈ కార్ ప్రైసింగ్ వచ్చేసి 14 lakhs కి దగ్గరలో ఉండే అవకాశం ఉంది. ఆ ప్రైస్ రేంజ్ అంటే టాటా నెక్సాన్ ఈవీ, ఎంజీ విన్సర్ తో అతి దగ్గరగా ఉంటుంది. ఇన్ఫాక్ట్ విన్ఫాస్ట్ ఆల్సో సేల్ అవ్వాలి అంటే ఆ ప్రైస్ రేంజ్ కి వాల్యూ ఫర్ మనీ చాలా చాలా బాగుండాలి, లేకపోతే ఆ కాంపిటీషన్ లో కష్టంగా ఉంటుంది. ఇంకా ఫైనలీ షామీ అయితే వాళ్ళ విజన్ గ్రాండ్ టూరిస్మో కాన్సెప్ట్ సూపర్ కార్ ని MWC 2026 బార్సెలోనాలో మరి రివీల్ చేశారు. ఇది బేసిక్గా విజన్ గ్రాండ్ టూరిస్మో ప్రోగ్రామ్. అంటే బేసిక్గా ఒక పాలీఫోనీ డిజిటల్ 2013లో స్టార్ట్ చేసింది. ఇది అప్పటి నుంచే ఒక ప్లే గ్రౌండ్ లాంటిది అనమాట ఫర్ లెగసీ ఆటోమేకర్స్ లైక్ మెర్సిడెస్ బెంజ్, పోర్షే, ఫెరారీ అండ్ BMW. ప్రతి కార్ వాళ్ళ కాన్సెప్ట్ కార్ని ఎటువంటి ప్రొడక్షన్ రిక్వైర్మెంట్స్ కానీ లేదా రెగ్యులేటరీ హర్డిల్స్ ఇవేవీ లేకుండా వాళ్ళ ఇంజనీరింగ్ అండ్ డిజైన్ యొక్క పరిధి దాటి వాళ్ళ కేపబిలిటీస్ ఏంటో చూపిస్తూ ఒక ప్లే గ్రౌండ్ లాగా అద్భుతమైన కార్లు ఇక్కడ తయారు చేస్తారు. ఆ తయారు చేసి గెలిచిన కార్లని గ్రాండ్ టూరిస్మో రేసింగ్ గేమ్ ప్లే స్టేషన్ గేమ్లో క్రియేట్ చేసి ఆడతారనమాట. ఇది ఒక 28-year హిస్టరీతో వస్తుంది. అంత హిస్టరీలో పార్టిసిపేట్ చేసిన ఫస్ట్ చైనీస్ ఆటోమేకర్ ఇస్ షామీ. అండ్ వీళ్ళ కార్ పేరు వచ్చేసి విజన్ GT. షామీ వాళ్ళ 900V సిలికాన్ కార్బైడ్ ప్లాట్ఫామ్తో వస్తుంది. ఇందులో చాలా రాడికల్ గా ఉండే లో స్లంగ్ డిజైన్ అంటారనమాట. ఈ కార్ తో పాటు మీకు సిజర్ డోర్స్ వస్తాయి, భారీ కార్బన్ ఫైబర్ రేర్ వింగ్ అండ్ సెంటర్ లాక్ వీల్స్. అందులో కార్బన్ సెరామిక్ బ్రేక్స్ అయితే ఉంటాయి. ఇంకా కార్ లోపల ఇంటీరియర్ చూస్తే ఒక బటర్ఫ్లై షేప్ స్టీరింగ్ వీల్, పానరామిక్ డిస్ప్లే స్క్రీన్, ఇంకా డ్రైవర్ సీట్ ని అయితే షామీ పిలుస్తుంది ద కుకూన్ షేప్డ్ సోఫా అని చెప్పి. అసలు కాన్సెప్ట్ కార్స్ అంటేనే ఒక మార్కెటింగ్ ఎక్సర్సైజ్. అంటే వాళ్ళ కేపబిలిటీ ఎంతో ప్రపంచానికి చాటి చెప్పే విధంగా ఉంటుంది అనమాట. కానీ షామీ కదా ఇంకొంచెం పెద్దది. వాళ్ళు ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్తో స్టార్ట్ చేసి కార్లలోకి దిగారు. కార్లు కూడా బాగానే అమ్ముతూ వచ్చారు. ఇప్పుడు షామీ ఇంత పెద్ద స్ట్రైడ్ తీసుకొని కాన్సెప్ట్ కార్ తయారు చేసి చూపిస్తున్నారు అంటే వాళ్ళ డిజైనింగ్ టీమ్కి, ఆ కంపెనీకి కారు ప్రపంచంలో ఒక నమ్మకం వస్తుంది. అండ్ వాళ్ళని వాళ్ళు ప్రపంచానికి వరల్డ్ క్లాస్ డిజైన్స్ మేము చేయగలం అని అనౌన్స్ చేసి చెప్పే విధంగా నాకైతే అనిపిస్తుంది. సో రాబోయే సంవత్సరాలు ఆటోమొబైల్ సెక్టర్కి చాలా దగ్గరగా ఉండి అబ్జర్వ్ చేస్తూ ఉండండి. మార్కెట్ చాలా ఎక్సైటింగ్గా మారబోతోంది. అవన్నీ మిస్ కాకుండా ఉండాలి అంటే స్టే సబ్స్క్రైబ్ టు గ్రీన్ రైడ్. అండ్ మీ దగ్గర టీవీఎస్ ఆర్బిటర్ కనుక ఉంటే దాంట్లో నేను రివ్యూ చేయొచ్చు అనుకుంటే కమెంట్లో మాకు తెలియజేయండి. చలో.